Welcome to LCN News. తిరుపతి జిల్లా తడ మండలం మాంబట్టు పంచాయతీకి చెందిన అపాచీ కంపెనీ బస్సు సూలూరుపేట మార్గంలో సాధనవారిపాలెం వద్ద ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును తప్పించబోయి కల్వర్టును ఢీకొనడంతో కాలువలో పడి ఈ ప్రమాదం జరిగిందని కంపెనీ కార్మికులు వాపోయారు. ఆ కంపెనీ బస్సులో దాదాపు 40 మంది అపాచీ కార్మికులు ఉన్నారని తెలియజేశారు. అయితే కార్మికులు చెబుతున్న ప్రకారము ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తమవడంతో పెను ప్రమాదమే తప్పిందని వారు తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సూలూరుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దాదాపు 15 మంది దాకా స్వల్ప గాయాలు అయ్యాయని, ముగ్గురికి బోన్ ఫ్రాక్చర్ జరిగిందని ఫస్ట్ ఎయిడ్ చేసిన సూలూరుపేట వీనస్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రైవేటు కంపెనీలు, స్కూళ్లు, కాలేజీలకు చెందిన వాహనాలపై సంబంధిత అధికారులు తనిఖీలలో డొల్లతనం కనబడుతుందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన వాహనాల పట్ల, వాటిని నడిపే డ్రైవర్లకు కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను మరెన్నో చూడాల్సి వస్తుంది. ఎలా జరిగింది ఒకసారి చెప్తాను. మీకేమనిపించింది? ఎలా జరిగింది అనేది అవగాహన అనేది ఉంటుంది, అది చెప్పండి. బస్సు ఆర్టీసీ బస్సు వచ్చింది సార్. ఇతను దూరాడు, అతను వచ్చేసాడు అంతే. అది ఇక్కడ బ్రిడ్జి ఉంది, సింగల్ రోడ్, అది బ్రిడ్జి ఉంది, చిన్న కల్వర్టు బ్రిడ్జి పెద్దదేం కాదు. మామూలుగా అంటే ప్లేస్ లేదు అక్కడ. మామూలుగా అయితే మా సైడ్ దిగుతారు, కానీ బ్రిడ్జి ఉన్న వల్ల సైడ్ దిగలేదు అనమాట. దానివల్ల ఆయన దూరేసాడు, ఆర్టీసీ దూరేసాడు. ఇతను ఇంకా దూరితే ఆయన దూరితే బస్సు గుద్దుకోవాల్సిందే. ఇంకా అట గుద్దుకోకుండా అట ఇటు సైడ్ దిప్పేసేసరికి పడిపోయింది, వేరుగుంత వేసింది. మొత్తం ఎంతమంది ఉంటారు అన్న బస్సులో? ఫుల్గా అంటే ఎట్లా ఎంతమంది ఉంటారు? సీట్లు ఫుల్ అయినాయి. ఫుల్ అయినాయి. తిమ్మిరిగా అలాగే ఉన్నాయా? సరే, మీ వాళ్ళకి ఉన్నారు, నువ్వేనా? మీ అబ్బాయా? చెయ్యి అక్కడ ఇరిగిందండి, ముక్క రెండు ఎక్కువ ముక్కలేదు. దానికి ఏంటంటే ప్లేటింగ్ వేసి సర్జరీ చేస్తాను. చిన్నోడు కదా, ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ఇరిగింది, ఆ బాల్ దగ్గర ఇరిగింది. సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తాను. మిగతా విషయాలు ఏమంటే డాక్టర్ మాట్లాడతారు. సర్జరీ కాస్ట్ చెప్పండి. ఒకసారి ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర బాల్ ఉంటుంది, దాన్ని హెడ్ ఆఫ్ ద ఫ్యూమరస్ అంటారు. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యూమరస్ కనీసం 3-4 ముక్కలు అయింది. సో దాన్ని మామూలుగా అయితే ఒక చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లేకుంటే మనం సిమెంట్ కట్టు సెట్ చేసి, ఇప్పుడు 3-4 ముక్కల్ని సిమెంట్ కట్టు కానీ ఇంకా మిగతా పద్ధతుల ద్వారా సెట్ చేసే ఇది లేదు, అవకాశం లేదు. సో దానికోసం అని చెప్పేసి మనం కంపల్సరీ సర్జరీ చేయాలి. కంప్రెషన్ ప్లేట్ వేస్తాం, ప్లేట్ వేసి సర్జరీ చేస్తాం. అది పరిస్థితి. దాదాపు 10 మంది మరి బస్సు యాక్సిడెంట్ అయ్యి జరిగి తీసుకొచ్చారు. కొంతమందికి మటుకు కొద్దిగా రిబ్ ఫ్రాక్చర్స్ అంటే పక్కటే ముక్కలు, తర్వాత ఒకరికి చేతి దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకని చిన్న చిన్న దెబ్బలే, ఇబ్బంది లేదు. ఒక ముగ్గురు పరిస్థితి వరకు కొద్దిగా ఫ్రాక్చర్లు అవ్వడం అట్లా జరిగింది. మిగతా వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. ఎవరికి ప్రాణహాని లేదు. ఈ ముగ్గురు కూడా ప్రాణహాని జరగదు.